క్యారెట్ తురుముతో కొబ్బరి పాలు వేసి పాయసం చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి తురిమిన క్యారెట్ వేసి పచ్చి వాసన పోయేదాకా క్యారెట్ని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే కొంచెం రంగు మారుతుంది. ఆ మారినప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడే టేస్ట్ ఉంటుంది పాయసం. బాగా 4-5 నిమిషాలు వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంటుంది. ఆ టైంలో కొబ్బరి పాలు వేసి కొబ్బరి పాలు తురుము చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. పాయసం బాగా చిక్కబడింది. ఇందులో కాస్త రుచి కోసం, ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు, ఇలాచి పౌడర్ వేస్తున్నాను. కప్పు క్యారెట్ తురుముకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడకనిచ్చేసి పాయసం రెడీ అయిపోయింది చూడండి. దించే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసి దించేయండి. చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ పాయసం. కొబ్బరి పాలతో క్యారెట్ పాయసం చాలా రుచిగా ఉంటుంది. హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.